నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా పరిణామాలపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా ఎల్ఎన్టీ వెనక్కి తగ్గింది. ఎందుకంటే ఎల్ఎన్టీని బెదిరించారు, కమిషన్ల గురించి భయపట్టించారు. అందుకోసమే ఒక మంచి సంస్థ ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటుందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్ నిజంగానే మీ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎల్ఎన్టీని అంత ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు బట్టగాల్చి మీద కాల్చి వేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్ కానీ వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా అది వెన్నతో పెట్టిన విజయాలు. ఓకే, ఎంతసేపు ఏంటంటే కమిషన్ల కకృతికి పనులు చేసిన కథ ఎవరిదంటే కొల్లకుంట్ల వారిది. వాళ్ళు ఎప్పుడు కూడా కమిషన్ లేకుండా ఏ పని చేయలే వాళ్ళు. ఎందుకంటే గత 9.5 సంవత్సర కాలంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా అనేక పర్యాలను మీరు అందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక టీవీ ఛానల్లో కానీ అనేక పత్రికల్లో కానీ వచ్చినాయి కదా. ఉద్యమం పేరు మీద ఈ సినిమా ప్రొడ్యూసర్ను బెదిరించారు, ఈ స్టూడియో వాళ్ళని బెదిరించారు, పద్మనారాయణ బెదిరించి డబ్బులు తీసుకున్నారు, రామాయణాన్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారు అని చెప్పి కథనాలు మనం పుంకానుగా విన్నాం. ఇప్పుడు మనం ఇవాళ వాళ్ళకి ఏదైతే కమిషన్లు తీసుకునే గుణం వాళ్ళది, ఓకే, కకృతి గుణం వాళ్ళది. ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ ఒకటే మాట, ఎల్ఎన్టీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. సరే, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, కాదని అంటే సహజంగానే ఉండొచ్చు కొన్ని. మీ మాదిరి కమిషన్లకు కకృతిపడి ఓఆర్ఆర్ను అప్పనంగా అమ్మేసినట్టు, లేకుంటే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఎక్సైజ్ పాలసీలో ఉన్న డబ్బులన్నీ ముందుగా తీసుకున్నట్టు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయటువంటి నీతిమాలిన పనులు, ఆ నీతిమాలిన పనులు, నీతి బాహ్యమైన పనులకు వెన్నతో పెట్టిన విద్య దేనికై అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరాయ అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు, కేసీఆర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణలో ఏదైతే మీ అవినీతి అక్రమ పరిపాలనకు చరమగీతం పాడిన తర్వాత మీ అహంకారం, అధికారం పోయినప్పటికీ కూడా మీ అహంకారం తగ్గలే. ఇంకా ఎంతసేపు గోబల్స్ ప్రచారం ద్వారా బట్టగాల్చి మీదేసి మీరు తన్నుకు దావండనే చందంగా మీరు ఈ ప్రభుత్వం పైన నీలాప నిందలేస్తుండే. ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తంలో కూడా ఖజానా ఖాళీగా ఉంచిపోయింది. మీరు 8 లక్షల కోట్ల అప్పును నెట్టిపోయినారు. దాంతోపాటు 45 లక్షల నుంచి 50 లక్షల 45,000 నుంచి 50,000 కోట్ల వరకు మళ్ళీ ఇలా పెండింగ్ బిల్స్ పెట్టిపోయినారు. ఇన్ని ఆర్థిక అస్తవ్యస్తలు అవకతవకలు మీరు చేసిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొక్కబోని దీక్షతోని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నవైనా మీరు అందరూ కూడా చూసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏకకాలంలో ఇంచుమించు 24,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా, రైతు బంధువు పేరు మీద మీరు ఇచ్చి ఎలక్షన్ల ముందుకు మీరు బంద్ ఎగ్గొట్టిన. మీరు రుణమాఫీ విషయంలో మాట్లాడినప్పుడు కానీ మొన్న ఒక కేటీఆర్ మాట్లాడారు. సార్, కొండారెడ్డిపల్లికైనా వెళ్దాం, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికైనా వెళ్దాం, ఊరికైనా వెళ్దాం, 100% ఏ ఊర్లో కూడా అసలు ఈ రుణమాఫీ అనేది జరగలేదని కూడా పదే బీఆర్ఎస్ నుండి చేస్తున్న ఆరోపణలు ఆయన కూడా మాట్లాడారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 190% మంది బీఆర్ఎస్ నాయకులకు కూడా రైతు భరోసా వచ్చింది, కేటీఆర్ కూడా వచ్చింది. కావాలంటే దానికి సవాల్ రుణమాఫీ కేటీఆర్ కూడా తీసుకొని ఉంటాడు అంటున్నా. కేటీఆర్ ఆయన కేసీఆర్ కూడా తీసుకొని ఉంటాడు. దాన్ని కూడా మేము నిరూపిస్తాం కావాలంటే ఆయన ఖాతాల్లో ఎంత పడదు అనేది. ఇవాళ కొన్ని అవకతవకలు జరిగినాయి. అవకతవకలు మీన్స్ కొన్ని ఆధార్ కార్డు నంబర్లు తప్పు, లేకుంటే 2 లక్షలకు పైన వాళ్ళకు 500 అంటే కొంతమందికి ప్రజలకు అవగాహన లోపం ఉన్నది రైతులకు. ఆ లోపంతో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఫలానా డేట్ వరకు 2 లక్షల రూపాయల వరకే అన్నాడు. 2 లక్షలు 1 రూపాయి ఉన్నా రాదు, ఓకే, వడ్డీతో కలుపుకొని ఉండాలి, అసలు కాదు. కాబట్టి అంతవరకు రుణమాఫీ జరిగింది. ఓ 10%, 5% జరగంది వాస్తవం. మేము తప్పుగానే ఒప్పుకుంటాం. మేము అలా కొన్ని దాని కారణాలు కూడా అనేకమైన ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ రుణం నా పేరు మీద తీసుకున్నా, భూమి నీ పేరుకి అమ్మేసాను నేను, కాబట్టి రాదు. అక్కడ ఆధార్ కార్డులో తప్పు ఉండొచ్చు, పేరు తప్పు ఉండొచ్చు, ఆధార్ కార్డు నంబర్ తప్పు ఉండొచ్చు, పాస్బుక్లో తప్పు ఉండొచ్చు, బ్యాంక్ పాస్బుక్ తప్పు ఉండొచ్చు, పేరు ఒకటి ఉండొచ్చు. ఇటువంటి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది జరిగింది 5%, 10% మందికి. జరగలేదని మేము అంటలేము. ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ కొంతమంది కూడా మేము చేసింది కూడా వాస్తవం. ఇలా 100% మందికి ఎందుకు అవుతుంది? 100% మంది కాదు కదా. ఇప్పుడు కొండారెడ్డిపల్లికి పోయినా, నీ చింతమడకకు పోయినా కానీ కాదు కదా. నీ మార్గమైన దౌర్భాగ్యమైన ఆలోచనలు, దురాలోచనలు మాకు ఉండే కదా. చింతమడక ప్రజలే, చింతమడక మా తెలంగాణ ప్రజలైనట్టు
చింతమడకలో ప్రతి గ్రామానికి 10 లక్షలు ఇచ్చినట్టు 10 లక్షలు ఇచ్చి వేరే ప్రజలను మన నోళ్ళలో మన్ను కొట్టలేదా మేము? కొండారెడ్డిపల్లిలో కూడా కొన్ని అవకతవకలు కొన్ని ఇబ్బందులు జరిగి ఉంటాయి, 100% జరిగి ఉంటాయి. జరగడం అదే నేను చెప్పిన ఆధార్ కార్డు తప్పు, పేరు తప్పు, ఏదో తప్పు ఉంటే 5 మందికో 10 మందికో 200 మంది ఉంటే 5 మందికో 3కో 4కో వచ్చి ఉండకపోవచ్చు. ఓకే, దాన్ని సవాలు విసురుతున్నా నేనేదో మునగాన్ని నేను తొడగొడతా అంటే సన్నాసి నేను చెప్తున్నా. నీ ఊళ్ళో నీ చింతమడకలు కూడా మేము ఇచ్చినాం అంటున్నా. నీ అయ్యను కన్నా చింతమడకలు కూడా మేము రుణమాఫీ చేసినాము అని చెప్తున్నా నేను. ఇలా నీ మాదిరిగా మేము దౌర్భాగ్యమైన ఆలోచనతో ఒక చింతమడకని, నాకు చింతమడక ప్రజలే మా ప్రజలు, వాళ్ళకు ఇచ్చినావు నీ హయాంలో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినావు. చింతమడకలో ఉన్న కుటుంబాలు కానీ వేరే గ్రామాల్లో ఉన్న కుటుంబాలు కాదా? ఇటువంటి యొక్క పక్షపాత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కానీ యనుమల రేవంత్ రెడ్డి దగ్గర కానీ ఉండదు. ఇలా అది కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదు అది. సార్, కాళేశ్వరం విషయానికి వద్దాం. పెద్ద ఎత్తున చర్చ, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అందరినీ బయట తీస్తాం, ఇది అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పారు. సర్కార్ వచ్చిన తర్వాత కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఇక మొత్తానికి సిబిఐ ఎంక్వైరీకి అయితే మొత్తం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ యొక్క మీకున్న అంచనా ఏంటి కాళేశ్వరం విషయంలో? మరి సిబిఐకి ఇచ్చిన తర్వాత విచారణ సజావుగా సాగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక రాజకీయ కేసు లాగానే నిలిచిపోతుందా, లేకపోతే నిజమైన రాజకీయ నాయకులు దీంట్లో భాగస్వామ్యం ఉన్న అప్పటి కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకటి నేను సతీష్ గారు నేను చెప్పేదంటే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు. సరే, రాజకీయ కోణంలో మేము ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడా అవినీతి అక్రమాలను బయట పెడతాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పినారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈరోజు కూడా కేంద్రంలో ఉన్న అదే ప్రభుత్వం ఉంది. నడ్డా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, అదే మాదిరిగా వారు అమిత్ షా గారు కానివ్వండి, ఎప్పుడు వచ్చినా కానీ కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని చెప్పారు. ఎవరప్పుడు నోరిప్పలే. కానీ ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమ పరిపాలనకు, బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతమొందించాలి, తెలంగాణ ప్రజల యొక్క కలలు సాకారం కాలే, అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణ ప్రజలు భావించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి గత 23వ సంవత్సరం డిసెంబర్లో ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు కట్టుబడి ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా ఇన్ని ఆర్థికంగా అవకతవకలు వచ్చి అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చినప్పుడు కూడా ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అమలుపరుచుకుంటూనే ఇచ్చిన మాట ప్రకారం ఇలా అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పి కళ్ళనెత్తికి ఇబ్బడి ముబ్బడిగా అరెస్ట్ చేసుడు కాదు పద్ధతి. ప్రజలు హర్షించాలి, న్యాయస్థానాలు దాన్ని సమర్థించాలి. కాబట్టి చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నో ఆ చర్యలన్నింటి కూడా తీసుకోవడం జరిగింది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతి పౌరునికి కూడా ఇవ్వాల్సిన స్వేచ్ఛ, వారికి ఇచ్చిన ఏదైతే రాజకీయ న్యాయ వ్యవస్థ ప్రకారం వారు ఉపయోగించుకున్న ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ప్రతి ప్రక్రియలో కూడా వాళ్ళకు చట్టపరంగా ఇచ్చే అవకాశాలన్నీ కూడా ఇచ్చి పిసి ఘోష్ గారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు వారు అనేకమైన వారి వాంగ్మూలాలను తీసుకోవడం జరిగింది, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా తేలింది ఏంది, అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపు, హరీష్ రావు వైపు, అక్కడ ఉన్న కొంతమంది ఇంజనీర్ల వైపు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే వారికి సహకరించారో వారి వైపే చూపించడం జరిగింది. ఆ నివేదిక క్షుణ్ణంగా చూపించడం జరిగింది. ఆ నివేదికను అసెంబ్లీ సాక్షిగా వారికి కూడా ఇవ్వడం జరిగింది, కాపీలు ఇవ్వడం జరిగింది. దాని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత అంటే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇక మరి వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు తెలియదు. వీళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో పట్టాలనుకున్నారో ఏమనుకున్నారో మాకు తెలియదు. ఇందులో కొన్ని మనీ లాండరింగ్ ఉంటుంది. ఓకే, మనీ లాండరింగ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కాదు కాబట్టి ఈడీ అని ఎంటర్ కావాలి. కాబట్టి మొదటి నుంచి కూడా ఏటీఎం అన్నది వాళ్ళే. ఇలా మరి మేము అరేంజ్ చేస్తే కక్ష సాధింపంటారు. ఇలా నీ జుట్టు రాజకీయంగా నువ్వు జుట్టు నీ చేతిలో పట్టాలనుకున్నావా, ఏం పట్టాలనుకున్నావో రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుంటారు. తెలంగాణ ప్రజల పైసలు ఒక్కొక్కటి పైసా ఎంత అవినీతి అక్రమం జరిగిందో అదంతా కూడా సిబిఐకి ఇప్పించినట్టయితే ఆ అవినీతి అక్రమాలన్నింటి కూడా అటాచ్మెంట్ తీసుకొని తెలంగాణ ప్రజలకు తిరిగి అప్పగించాలి. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఊళ్ళు ఉరుతుంది కదా.
ఎందుకంటే వాళ్ళు కూడా రుచి చూసిండ్రు. ఉమ్. తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్లో అంతసేపు లిక్కర్ రాణి గురించి మాట్లాడినారు తప్ప లిక్కర్ రాణి ముట్టుకోలే. కాళేశ్వరం గురించి మాట్లాడిన తప్ప కాళేశ్వరాన్ని ముట్టుకోలే. సిబిఐకి ఇస్తామని చేయాలి. ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళు రుచి చూసినారో, వాళ్ళ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చింది. మాటలు కాదు చేతలు చేయాలని చెప్పి లిక్కర్ రాణి జైల్లో పెట్టిండ్రు. లిక్కర్ రాణి జైల్లో పెట్టిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. వాళ్ళకి కూడా 9 సీట్లు వచ్చినాయి. అంటే డిఫరెన్స్ చూడండి మీరు. ఓకే. కాబట్టి ఎంతసేపు మాటలు కాదు చేతలు కావాలని చెప్పి చేతలు చూసిన తర్వాత వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు సిబిఐకి మనగానే రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే మేము చేస్తే సగమే అవుతుంది, వాళ్ళు మొత్తం చేయాలి. ఎందుకంటే ఈడీ ఎంటర్ చేసినట్టయితే మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా బయటపడతాయి అలా. ఓకే. కాబట్టి సిబిఐ చేతిలో పెట్టినాక ఇప్పటికి ఇంచుమించు 3 నెలలుగా వస్తుంది. 2 నెలలు దాటి 3 నెలలు ఇస్తుంది. నిన్న మొన్న కదిలినట్టు అనిపిస్తుంది వాళ్ళకు. మరి బేరసారాలు కుదిరినాయా ఏమని? ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ లాంటి వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా నిర్వీర్యం అయిపోయినాయి. ఇలా వారి చెప్పు చేతుల్లో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి వాళ్ళు చెప్పు చేతుల్లో నడిపిస్తారు మరి. కాబట్టి నిన్న మొన్న కదిలినగానే వీళ్ళ దగ్గర వెన్నులో చలి కూడా మొదలైనట్టు తెలుస్తుంది. వాళ్ళ కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి మరి సిబిఐ ఎంత వేగంగా శరవేగంగా వాళ్ళు ఎందుకంటే బండి సంజయ్ ఇట్లా చిటికలేసిండు. కిషన్ రెడ్డి గారు ఆయన సపోర్ట్లు కొట్టిండు. మాకు అప్ప చెప్తే మేము 3 రోజులలో మా అంత వీరులు లేరు, శూరులు లేరు, మేము చీసి చెల్లారి ఎవరు ఇంకో అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మేము చీల్చి చెండాడి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అవినీతి అక్రమాలకు అందరినీ కూడా జైల్లో ఇస్తాం, మళ్ళీ షిప్ప కూడా తినిపిస్తాం, తిహార్ జైల్లో పెడతామని అన్నారు. ఇవాళ ఆ తిహార్ జైలు ఎట్లా పెట్టినా కూడా దానికి కవిత గారు బయటికి రావడానికి వల్ల కూడా వాళ్ళ మా ఎంపీ గారే చెప్పిండ్రు, సీఎం రమేష్ గారు చెప్పిండ్రు. అప్పుడు కేటీఆర్ మా ఇంటి చుట్టూ ఎట్లా తిరిగినారు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఎట్లా విలీనం చేస్తామన్నారు, ఇవన్నీ కూడా నేను బయట పెడతామని అన్నాడు. ఇవాళ అంటే మరి వాళ్ళ లోపాయకార ఒప్పందాలు చేయబట్టి ఇంతవరకు స్టార్ట్ కాలేదా, ఏది కాలేదు. ఇప్పుడు వాళ్ళు తేల్చాలి అలా సిబిఐ తప్పకుండా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఒకప్పుడున్న సంస్థలకు ఇప్పుడున్న సంస్థలకు కొంత తేడా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిన వ్యవస్థలు ఇవన్నీ కూడా. సిబిఐ ఇవాళ స్టార్ట్ చేస్తే మేము కొత్తగా చేసింది ఏం లేదు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం చట్టపరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇచ్చినాం. పిసి ఘోష్ గారు నివేదిక సమర్పించారు. ఆ వేళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపు, హరీష్ రావు వైపు, ఈటెల రాజేందర్ వైపు చూపించున్నాయి. ఎందుకంటే మరి ఈటెల రాజేందర్ వైపు ఇలా బీజేపీ ఎంపీ. మరి సిబిఐ నిజంగానే మరి బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్న సిబిఐ మరి నిజంగానే ఈటెల రాజేందర్ను కూడా దోషిగా చూపిస్తుందా, లేకుంటే అటక మీద పెడుతుందా, ఇదంతా కూడా ఇలా వేచి చూడాలి. అటక మీద పెడితే మాత్రం వాళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అర్థం దొరికినట్టు అవుతుంది. మా పని మేము చేసినాం. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణిగా చేసినట్టు ఉండకూడదు. ఏది చేసినాం. ఇవాళ వాళ్ళు ఏదో మనీ లాండరింగ్ మన ఓటుకు నోటు కేసు అని చెప్పి బిడ్డ పెళ్లి కూడా కోనియకుండా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినట్టు, బెడ్రూమ్లో పడుకుంటే తలుపులు పడుకుంటూ తీసుకుపోయినట్టు, కోదండరామ గారు తలుపులు కట్టి తీసుకుపోయినట్టు అటువంటి చర్యలు మేము చేయబడ్డాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుంది. భారత రాజ్యాంగానికి అతి ఎక్కువ విలువ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సార్, ఫార్ములా ఈ రేస్ కేసు మళ్ళీ ఈ మధ్యకాలంలో వార్తల్లోకి వస్తుంది. విచారణ కూడా వేగవంతం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారులను అలాగే కేటీఆర్ కేంద్రంగా ఇక విచారణ జరగబోతుందని కూడా ఇటు ఇనిషియేషన్ చూస్తే అర్థమవుతుంది. మీకున్న అంచనా ప్రకారము కేటీఆర్ కేంద్రంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఈ కేసు నిలబడుతుందా? 55 కోట్లే కదా, అవి కూడా నేను నా సొంతానికి వాడుకున్నది కాదు, నేను అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, అది అధికారుల చేతిలో పని, నాకు అంతేం తెలియదు, నేనైతే చెప్పింది నిజమే అని కూడా రకరకాల కామెంట్లు కేటీఆర్ కూడా చేశారు. జరుగుతున్న విషయంలో ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం మీకున్న అంచనా ప్రకారం ఎటువైపు దారి తీస్తుంది, ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను, చట్టం ఎవరికి అతీతులు కాదు కదా, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కదా. అధికారంలో ఉన్నప్పుడు నేను నా జేబులోకి వచ్చిన ఇంకోలాకి ఇచ్చిన ఎట్లిచ్చిన అనేదానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టే ముందు దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఆ విధి విధానాలను ఫాలో కావాల్సిన బాధ్యత నీపైన ఉంటుంది. ఇలా విర్రవీగిన అధికారం ఉంది కానీ చెప్పి విర్రవీగిపోతే లెక్క కాదు. ఇవాళ ప్రజా సంక్షేమం కొరకు చేయొచ్చు, రాష్ట్ర అభివృద్ధి కొరకు చేయొచ్చు, ఏది చేసినా పైసలు పెట్టి జవాబుదారితనం ఉంటుంది. ప్రతి పైసాకు నువ్వు జవాబుదారంగా చూపించాలి. ఇవాళ నా జేబులోకి వచ్చిందని కాదు, నువ్వు అన్నావు అనేక సందర్భాలు లోటా పీస్ కేసు, ఏదో
కేసు, ఇదో తుపేలు కేసు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడినారు. ఈ లొట్టపీస్ కేసులకు, ఈ తుపేలు కేసులకు, ఈ పిచ్చగుళ్ళ కేసులకు ఎందుకింత భయపడుతున్నారు? గుమ్మడికాయల దొంగ డబ్బులు అనుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు. ఇవాళ వాస్తవం ఆయన చెప్పిండు, నేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది వాస్తవం అన్నాడు. అవునా కదా? ఏదైనా రికార్డ్ ఆయనే చెప్పాడు. ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయమని. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు. ఇంత మొత్తంలో అమౌంట్ ఒక ప్రభుత్వ ఖజానా నుంచి ఒక సొమ్ము ప్రైవేట్ ఖజానాకు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక వేరే దేశానికి చేయాలనుకున్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ రూల్స్ ఉంటాయి, ఫెరా రూల్స్, వాటిని ఫాలో కావాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో కావాలి. దాంతోపాటు క్యాబినెట్ నిర్ణయాలు అవసరం ఉంటాయి, క్యాబినెట్ అనుమతి అవసరం ఉంటుంది. నీ ఇష్టారాజ్యం కాదు కదా, నీ మన్మాని కాదు ఇక్కడ. ఇది ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజల చెమట రక్తంతో కట్టి వచ్చే సొమ్ము ఇది. నీకు ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావంటే నువ్వు ఈ తెలంగాణలో ఉన్న ఆస్తి ప్రభుత్వ ఆస్తులకు అన్నింటికి కూడా నువ్వు కస్టోడిని మాత్రమే. నువ్వు నీ అయ్యా జాగీర్ కాదు ఇది, ధర్మకర్త అంటారు. ధర్మకర్తగా ఉండాల్సిందే. యు ఆర్ ఎ కస్టోడియన్, నాటే జాగీర్దార్. ఇష్టం ఉండడానికి ఇచ్చిన లెక్క కాదు అలా. ఇవన్నీ నువ్వే ఒప్పుకున్నావు. నువ్వు చట్టం తప్పకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు రోమనగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పీడలు వహించినట్టు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన తెలంగాణకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నిలబెట్టలే. ఇక్కడ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వలే, ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి నీ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు తీసుకున్నావు. మళ్ళీ నీ చెల్లి ఓడిపోతే ఇమీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినావు. ఇవాళ నీకో నౌకరి, నువ్వో మంత్రి, నీ బావో మంత్రి, నీ తమ్మునికి, నీ కజిన్ బ్రదర్కు ఎంపీ, నీ అయ్య ముఖ్యమంత్రి, నీ చెల్లె ఎమ్మెల్సీ, ఇంకో ఆయనకి ఇంకోటి, ఓడిపోతే ఆయనకి ఇంకో నౌకరి. ఇట్లా నీ కుటుంబంలో ఉద్యోగాలు తీసుకున్న తప్ప తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. దళిత బంధు ఇస్తాను, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వలే. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలే. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలే. దళిత బంధు ఇస్తా అని చెప్పి ఎవరికి ఇవ్వలే దళిత బంధు. ఇలా గిరిజన బంధు ఇస్తా అని చెప్పి గిరిజన బంధు ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంతున్నది. ఇలా బెడ్రూమ్లు ఇస్తా అన్నావు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు. ఇవన్నీ ఎక్కడ ఇచ్చిన పాపనవ్వలే. ఇది అవసరమా ఈ పరిస్థితుల్లో? తెలంగాణ ఆర్థిక పరిస్థితుల్లో ఇది అవసరం అనేది ఒకటి ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీపైన ఉండే. సరే చేసినావు, చేసినప్పుడు దానికి ఉన్న విధి విధానాలను నువ్వు తూచా తప్పకుండా అనుసరించాల్సిన బాధ్యత నీపైన ఉంది ఒక మంత్రిగా. ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి నేను నాకేం తెలియదు, నేను రాష్ట్రం కొరకు చేసిన అంటే దీన్ని ఎవరు నమ్మాలి ప్రజలు? దానికి ప్రతి నీ క్విడ్ ప్రోకోనే కదా. నువ్వు ఏదైతే సంస్థకు, అనుభవం లేని సంస్థకు నువ్వు ఇచ్చినావు ఈ కార్ రేసింగ్ను, ఇచ్చిన తర్వాత ఆ సంస్థని నీకు పార్టీ అకౌంట్లో 40 కోట్ల రూపాయలు వేసింది కదా, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ఇలా నిజంగానే నీ మీద కక్ష సాధింపు ఉన్నట్టయితే ఇలా మరి ఇంత చట్టపరంగా నేను తీసుకునే వాళ్ళం కాదు కదా. ఏసీబీ ఎంక్వైరీకి రమ్మన్నాం, ఎంక్వైరీకి రావాలి, సహకరించాలి. ఎందుకంటే చట్టం మీద నమ్మకం ఉండాలి కదా మీకు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగపరమైన పదవిలో ఒక 9.5 సంవత్సరాలు ఉన్నావు. ఇప్పుడు కూడా రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నావు ఎమ్మెల్యేగా. ఇలా నువ్వు చట్టాన్ని సహకరించాలి కదా. సహకరించకుండా నా జీతం అరవింద్ కుమారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, తనకు కూడా విధి విధానాలు తెలిసి ఉండాలి కదా. ఒక ఎస్ఎల్ఎన్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి ఒక ఇంజనీర్ ఉన్నట్టున్నాడు, వారు కూడా ఒక ఇంజనీర్ పదవి, ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారులు చెప్పిన కదా, మంత్రులు చెప్పిన కదా, మేము ఎట్లా చేస్తామని చెప్పరు కాదు కదా. ఇవన్నింటి కూడా పరిగణలోకి తీసుకొచ్చిన బాధ్యత ముఖ్యం కేటీఆర్ గారి పైన ఉండేది. ఆయన ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ రోజు ఆయనకు బాధ్యత అది. తప్పకుండా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టాలను అతిక్రమించడం అనేది వాస్తవం. ఇలా నీ మీద ఒక ఏదైతే ఎంక్వైరీ కమిషన్ ఉందో నీ మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. నీ ఒక ప్రజాప్రతినిధి చట్టం కింద నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నీపైన చర్యలు తీసుకోవడం కొరకు గవర్నర్ గారికి ఆ ఫైల్ను పంపడం జరిగింది. గవర్నర్ గారికి ఫైల్ పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదం ఇచ్చిన తర్వాత నీపైన చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి నువ్వేం చుట్టానికి కావు, దానికంతా అతీతుని కాదు నీవేళ. దాని తర్వాత నీకేమైనా ఉంటే నువ్వు కోర్టుకు పోవాలి. దానికి కోర్టుకు పోతూనే ఉన్నావు కదా నువ్వు. తుపేలు కేసు అంటాడు, లొటపీస్ కేసు అంటాడు, అందరికంటే ముందుగానే కోర్టుకు పోతాడు. నిజాన్ని నిర్భయంగా ఎదుర్కొనే ధైర్యం లేని రాజకీయ సన్నాసులు వీళ్ళు. కేవలం తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మీద రాజకీయాలకు వచ్చి తెలంగాణ ప్రజలను దాచుకున్న కుటుంబం అది. త్వరలో ఈ దాచుకునే బయట పెడతారా? తప్పకుండా చట్ట ప్రకారంగా దానికి తీసుకుంది. ఇవాళ కాగానే రేపు పెట్టలేం కదా దేనికైనా. ఇవాళ చాలామంది అంటారు కదా, ఇన్ని రోజులు ఏమైంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కుమ్ముక్కైనరా, అదైనరా, ఇదైనా అంటారు. కానీ నేనేమంటున్నా అంటే చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి.
ఇవాళ వాళ్ళ మాదిరిగా సిగ్గుమాలి సిగ్గు విడిచి మేము చేయలేము. ప్రతి మనిషికి కక్ష సాధింపు దూరంలో రాజకీయ కక్షలు వేరు, ఈ కక్షలు వేరు. రాజకీయం కక్ష అనేది రాజకీయ పార్టీగానే ఉండాలి, ఓకే, వ్యక్తిగత కక్షలుగా ఉండకూడదు. ఇవాళ రాజకీయ పదవుల్లో ఉండి వాళ్ళు ఏదైతే పనికిరాని పనులు చేసినారో, పనికిమాలిన పనులు చేసినారో వాటి అన్నింటి కూడా చట్టపరంగా నిలదీసి నిగ్గదీసి వాళ్ళకి ఏ విధమైన చట్టపరమైన శిక్షలు పడితే వాటిని తీసే దిశగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అందులో. దానికి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు కానీ, ఈటెల రాజేందర్ గారు ఎవరు గారు అతిథులు కాదు. ఇలా బీజేపీ పార్టీ కూడా ఈటెల రాజేందర్ గారు అతిథులు కాదని చెప్పి సిబిఐ ఎంక్వైరీ ద్వారా వాళ్ళు నిరూపించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేస్తే మాత్రం ఎవరైనా శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే నేతలు అవినీతి ఆరోపణలు ఉన్నాయో తప్పకుండా దానికి న్యాయపరంగా ఒక సిస్టమేటిక్ ప్రకారం అయితే మాత్రం కక్ష సాధింపులు లేకుండా ఆయా వ్యవస్థలు వాటిపైన చేసుకుంటూ పోతుంది. ఏదైనప్పటికీ కూడా కావాలని కాంగ్రెస్ పార్టీపై ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపణలు చేస్తున్నాయి. ఇక సిబిఐ ఎంక్వైరీ విషయంలో మాత్రం కాళేశ్వరం విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటా లేదా అనేది మాత్రం ఈ ఎంక్వైరీ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ప్రజాపాలన చేస్తున్నాం, అందులో భాగంగా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఇటు ఆరోపణలు చేసినప్పుడు కూడా దానికి ఆధారం ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కేసుల విషయంలో, అరెస్టుల విషయంలో మాత్రం తొందరపడే ఉద్దేశం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కనపరిచిన సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.